హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జేదేవ్ అకాడమీ. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జేఎల్ఎం స్టూడెంట్స్ కోసం మనం ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామండి. మీకు కనుక జేఎల్ఎం యొక్క ఫుల్ కోర్స్ కావాలంటే మన జేదేవ్ అకాడమీ యాప్లో కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉందండి. మీకు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మన జేదేవ్ అకాడమీ యాప్ యొక్క లింక్ ఉందండి. ఆ లింక్ని ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జాగ్రత్త చూడండి, మనకి ఫుల్ కోర్స్ అనేది జనరల్ స్టడీస్, ఎలక్ట్రికల్ ట్రేడ్ ప్లస్ 1000+ బిట్స్ అనేవి ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అవైలబిలిటీలో ఉంది. అలా కాకుండా మీకు కేవలం 1000+ బిట్స్ మాత్రమే కావాలంటే దానికి కూడా సపరేట్గా కోర్స్ ఉందండి. ఆ కోర్స్ వచ్చేసి మనకి మొత్తం 599 రూపీస్కి మాత్రమే 599 రూపీస్కి మాత్రమే 1000+ బిట్స్ అనేది ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అవైలబిలిటీలో ఉంది. బిట్స్ ఉన్నాయండి, తప్పకుండా మీరు మా యాప్ని డౌన్లోడ్ చేయండి. ఈ జేఎల్ఎంతో పాటు ఇంకా కొన్ని కోర్సెస్ కూడా మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. ఆ కోర్సెస్ ఏంటో మనం ఒకసారి చూద్దామండి. జాగ్రత్త చూడండి, మనకి ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఇంకా ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకి, పంచాయత్ సెక్రటరీ పోస్టులకి, వార్డ్ అడ్మిన్ పోస్టులకి, ఈరోజు మనం చెప్పుకోబోయే జేఎల్ఎం పోస్టులకి, ఇంకా ఏపీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకి, కేటగిరీ 1 పోస్టులకి, ఇంకా యానిమల్ హస్బెండరీ పోస్టులకు కూడా మన యాప్లో ఫుల్ కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఓకే అండి, మీకు కనుక ఈ ఉన్న కోర్సులో మీకు ఏ కోర్స్ కావాలన్నా తప్పకుండా మన జేదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అవైలబిలిటీలో ఉంది. ఓకే అండి, ఈరోజు మనం జేఎల్ఎంలో క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. A small capacitance is added to a highly inductive సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్లో మనం ఏం చేసామంటే కెపాసిటర్ని యాడ్ చేసామండి. జాగ్రత్త చూడండి, కెపాసిటర్ సిరీస్ ఆర్ఎల్సి అంటే ఆర్ఎల్సి. చూడండి, ఆర్ఎల్సి ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి. ఇలా ఉన్న సిరీస్ ఆర్ఎల్సి ఎలిమెంట్లో మనం ఇంకొక కెపాసిటెన్స్ అనేది యాడ్ చేసాం. ఇంకొక కెపాసిటెన్స్ అనేది సిరీస్లో యాడ్ చేసాం. అలా యాడ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారండి. జాగ్రత్త చూడండి, సిరీస్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. సిరీస్లో ఉన్నప్పుడు మనకి కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకొని గీస్తే వెక్టార్ డయాగ్రామ్, ఫేజర్ డయాగ్రామ్ గీస్తే చూడండి, వోల్టేజ్ సప్లై వోల్టేజ్ అండి, సప్లై వోల్టేజ్ ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ అండి, ఇదేమో కెపాసిటర్లో పాస్ అయ్యే కరెంట్. రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి, అన్ని సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనకేమవుతుందంటే రిజల్టెంట్ కరెంట్ అనేది వస్తుందండి. ఈ రిజల్టెంట్ కరెంట్ వల్ల మనకి సర్క్యూట్లో ల్యాగ్ అనేది ఉంటుంది. ఒకవేళ అది హైలీ ఇండక్టివ్ నేచర్లో ఉందనుకోండి, హైలీ ఇండక్టివ్ నేచర్లో ఉంటే మనకి ల్యాగింగ్లో ఉంటుంది. ఒకవేళ సర్క్యూట్ అనేది హైలీ కెపాసిటివ్గా ఉంటే మనకి సర్క్యూట్ అనేది లీడింగ్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు, ఉన్న ఆర్ఎల్సీకి మనం ఒక చిన్న కెపాసిటెన్స్ అనేది దాన్ని యాడ్ చేసాం. యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్పి అడిగారు. జాగ్రత్తగా గమనించండి, మనకి సర్క్యూట్లో అది యాంగిల్ అనేది ఎంతైనా ఉండేవండి, ఆ యాంగిల్ అనేది మనకి లాగింగ్లో ఉండేవండి, లీడింగ్లో ఉండేవండి. మనం సిరీస్లో కెపాసిటర్ కనుక యాడ్ చేస్తే ఈ యాంగిల్ అనేది తగ్గుతుంది. ఓకే అండి, ఈ యాంగిల్ అనేది తగ్గి మనకున్న వోల్టేజ్కి దానికి ఇన్ఫేస్లో వస్తుంది. వోల్టేజ్కి ఇన్ఫేస్లో రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ యాంగిల్ తగ్గుతుందంటే మనకి పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, పవర్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి మనం cos φ అని రాస్తాం. పవర్ ఫ్యాక్టర్ అని 5 అనే వాల్యూ తగ్గుతుంటే cos φ యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటండి, మన cos φని మనం ఏమంటాం, cos φని మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం. అంటే చూడండి, సిరీస్ ఆర్ఎల్సీలో మనం కనుక ఎక్స్ట్రా కెపాసిటెన్స్ని యాడ్ చేస్తే మనకి ఆ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇదే సర్క్యూట్లో మనం ఉన్న కెపాసిటెన్స్ని కూడా తీసేస్తే ఏమవుతుంది, సర్క్యూట్ అనేది హైలీ ఇండక్టివ్ అవుతుంది. హైలీ ఇండక్టివ్ అయితే ఏమవుతుందండి, ఈ ఫై అనే వాల్యూ ఇంకా పెరిగిపోతుంది. ఈ ఫై అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇంకా పెరగటం వల్ల మనకి cos φ వాల్యూ అవుతుందండి, cos φ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి కెపాసిటర్ యాడ్ చేశాడండి, తీసేసాడా, కెపాసిటర్ని
యాడ్ చేశారని చెప్పారు. యాడ్ చేయటం వల్ల ఏమవుతుంది, మనకి ఫేస్ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. ఫేస్ డిఫరెన్స్ అని తగ్గితే కాస్ ఫై వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కాస్ ఫై వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కాస్ ఫై అంటే మనం ఏమంటామండి, పవర్ ఫ్యాక్టర్ అంటాం. కాస్ ఫై అంటే మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం. సో చూడండి మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారండి. యాంగిల్ తగ్గుతుందండి, కెపాసిటర్ యాడ్ చేయడం వల్ల మనకి యాంగిల్ అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ ఏ అనేది తప్పండి. ద పవర్ ఫ్యాక్టర్ విల్ ఇంక్రీజ్. చూడండి పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అని చెప్పి ఇచ్చారు. ఓకే అండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పవర్ ఫ్యాక్టర్ విల్ డిక్రీజ్. ఎప్పుడు డిక్రీజ్ అవుతుందండి, ఉన్న ఆర్ఎల్సీలో మనం ఉన్న కెపాసిటర్ని కూడా తీసేస్తే అప్పుడు ఓన్లీ ఇండక్టర్ ఉండటం వల్ల మనకి ఫేస్ డిఫరెన్స్ పెరిగి కాస్ ఫై పవర్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్. చూడండి పవర్ డ్రాన్ విల్ డిక్రీజ్. పవర్ డ్రాన్ మీద మనం ఎటువంటి కామెంట్ చేయలేమండి. సో ఆప్షన్ బి ద పవర్ ఫ్యాక్టర్ విల్ ఇంక్రీజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. కింద తెలుగు క్వశ్చన్ చూడండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా చదివి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే అండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, 2 రెసిస్టర్స్ R1 ఈక్వల్ టు 47 కిలో ఓం విత్ 1 వాట్. దాని ఒక్క పవర్ అండి, అంటే మనకి రెసిస్టర్ ఇచ్చాడండి, అది ఎంత పవర్ తట్టుకోగలదు, ఇచ్చిన రెసిస్టర్ ఎంత పవర్ తట్టుకోగలదు అనేది 1 వాట్ అని ఇచ్చారు. మళ్ళీ చూడండి R2 రెసిస్టర్ 2 0 ఓం ప్లస్ 1 వాట్ అనేది దాని యొక్క పవర్ కెపాసిటీ అండి. ఆ రెండింటిని ఎలా కనెక్ట్ చేశారంటే ప్యారలల్గా అంటే ఎలా సమాంతరంగా కనెక్ట్ చేశారు. సమాంతరంగా కనెక్ట్ చేయటం వల్ల దాని యొక్క కంబైన్డ్ వాల్యూ అంటే కంబైన్డ్ రెసిస్టెన్స్ ఎంత అని చెప్పి మనం అడుగుతున్నారు. ఓకే అండి. కంబైన్డ్ వాల్యూ ఎంత అని అడిగారు. జాగ్రత్త చూడండి, మీకు ఇంకా కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జాగ్రత్త చూడండి, 2 రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ చేసండి. ప్యారలల్గా అంటే మనకి సమాంతరంగా కనెక్ట్ చేశారు. R1 ఈక్వల్ టు 47 కిలో ఓం. R2 ఈక్వల్ టు ఎంతండి 0 ఓం. 0 ఓం అంటే అర్థం ఏంటండి, 0 ఓం అంటే మనం షార్ట్ సర్క్యూట్ చేసామని అర్థం. 0 ఓం అంటే మనం షార్ట్ చేసామని అర్థం. షార్ట్ చేస్తే మరి అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందండి, షార్ట్ చేస్తే మనం పాస్ చేసిన కరెంట్ అంతా ఈ షార్ట్ సర్క్యూట్లో కూడా వెళ్ళిపోతుంది, ఈ షార్ట్ సర్క్యూట్లో కూడా పాస్ అవుతుంది. సో మొత్తం రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 0 ఓం అనే అవుతుంది. 0 తర్వాత మీరు కిలో పెట్టినా మెగా పెట్టినా వాల్యూ అనేది 0 అనే అవుతుందండి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0 పవర్, దాని యొక్క పవర్ చూడండి, షార్ట్ సర్క్యూట్ చేసింది అయినా సరే దాని యొక్క పవర్ వాల్యూ అనేది మారదు. ఓకే అండి. సో 0 కిలో ఓం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేరే ఏంటి కూడా తప్పండి, ఎందుకంటే మనం ఏ రెసిస్టర్కైనా సరే ప్యారలల్గా షార్ట్ చేస్తే ఆ ముందు ఉన్న అన్ని రెసిస్టర్ల నుంచి కరెంట్ అనేది పాస్ అవ్వదు. చివరిగా మనం ఎందులో అయితే షార్ట్ చేసామో దానికి ఉండానే మొత్తం కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆప్షన్ డి 0 కిలో ఓం 1 వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి, థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. మీకు కనుక ఈ బిట్స్ ఫుల్ కోర్స్ కావాలంటే మన యాప్లో అవైలబిలిటీలో ఉందండి. కేవలం 599 రూపీస్కి మాత్రమే మీకు 1000+ బిట్స్ అనేవి మన యాప్లో కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఓకే అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త చూడండి. 1 కిలో ఓం 1 వాట్ రెసిస్టర్ కెన్ సేఫ్లీ పాస్ కరెంట్ ఆఫ్ అంటే ఏంటండి, మనకి 1 కిలో ఓం ఒక రెసిస్టర్ ఉందండి, దాని యొక్క పవర్ కెపాసిటీ అనేది 1 వాట్ ఇచ్చాడు. దాని యొక్క పవర్ కెపాసిటీ 1 వాట్ ఇస్తే దానిలో కూడా మనం ఎంత కరెంట్ని సేఫ్గా పాస్ చేయగలం అంటే ఆ కెపాసిటర్ అనేది ఆ రెసిస్టర్ అనేది పాడైపోకుండా మనం దానిలో కూడా ఎంత కరెంట్ అనేది పాస్ చేయగలం అని చెప్పి అడిగారండి. జాగ్రత్త చూడండి, మనకి చిన్న ఫార్ములా చాలా ఇంపార్టెంట్. పవర్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్. అంటే చూడండి మనకి ఇక్కడ పవర్ వాల్యూ వాట్లో, పవర్ అనేది ఎప్పుడు వాట్లో ఇస్తారండి, కరెంట్ అనేది ఎప్పుడు యాంపేర్లో ఉంటుంది, రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది ఎప్పుడు ఓమ్లో ఉంటుంది. పి అంటే ఏంటండి, పవర్ అంటే ఎంత ఇచ్చాడు మనకి 1 వాట్ ఇచ్చాడు. I స్క్వేర్ మనకు కరెంట్ ఎంత కనుక్కోవాలి కాబట్టి I స్క్వేర్ అంతే ఉంచండి. ఆర్ వాల్యూ వచ్చేసి మనకి 1 కిలో ఇచ్చాడు. 1 కిలో అంటే ఎంత అండి, 1 కిలో అంటే 1000. జాగ్రత్త గమనించండి, ఇక్కడ 1 కిలో అంటే ఎంత అండి, 1K అంటే 1000 అని అర్థం. 1 మెగా అంటే క్యాపిటల్ M అండి. క్యాపిటల్ M అంటే 1 10⁶ అంటే 1 తర్వాత 6 సున్నాలు పెట్టాలండి. 1 తర్వాత 6 సున్నాలు పెట్టాలి. ఓకే అండి. మళ్ళీ చూడండి 1 మిల్లీ. మెగాకి మిల్లీకి డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. మెగా అంటే మనం క్యాపిటల్ M రాస్తామండి, మిల్లీ అంటే స్మాల్ m రాస్తాం. 1 మిల్లీ అంటే ఏంటంటే
1/1000 అని అర్థం. 1/1000 అని అర్థం. అంటే ఏంటంటే 10⁻³ అని రాస్తాం. 10⁻³ అని రాస్తాం. అదేవిధంగా 1 మైక్రో అంటే 10⁻⁻6. సో మళ్ళీ చూడండి 1 నానో అని కూడా ఉంటుంది. 1 నానో అంటే ఎంత అండి? 10⁻⁹. 1 నానో అంటే 10⁻⁹. 1 మైక్రో అంటే 10⁻�6. 1 మిల్లీ అంటే 10⁻³ అండి. 1 మెగా అంటే 10⁻6. 1 కిలో అంటే 1000 అంటే ఏంటండి? 10 క్యూబ్. ఓకే అండి, ఇవి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి ఇక్కడ చూడండి, పవర్ 1 వాట్ ఇచ్చారండి, రెసిస్టెన్స్ 1000 ఇచ్చారు, ఐ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. ఏం చేస్తామండి, అప్పుడు I² = 1/1000. 1/1000. ఇక్కడ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు సింప్లిఫికేషన్ అనేది ఈజీగా చేయాలండి. సపోజ్ మీకు సింప్లిఫికేషన్ రాకపోతే, ఇలా మీకు ఏమైనా క్వశ్చన్ కష్టంగా ఉంటే స్కిప్ చేయడం అనేది బెస్ట్ వే అండి. స్కిప్ చేయడం అనేది బెస్ట్ వే. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది మీకు టైం కిల్లింగ్ కోసం ఇస్తారండి. మీకు టైం కిల్లింగ్ కోసం ఇస్తారు. ఓకే అండి, చూడండి I² ఎలా కనుక్కోవాలని చెప్పి ఆలోచిస్తానండి. జాగ్రత్త వచ్చింది, అప్రాక్సిమేషన్ చేసి కనుక్కోవచ్చు. 1/1000 ఉంది కదా, దాన్ని మీరు 1/900 అనుకోండి. 1/900 అనుకోండి. I ఉందనుకోండి, I = స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ అవుతుంది. 1/√900. √900 మనకి ఈజీగా తెలుస్తుంది కదండి. √900 అంటే 30. అంటే ఏంటండి, 1/30. 1/30ని మనం ఎలా రాయొచ్చు చూడండి, 1000 పైన రాసి ఇంటూ మిలియన్ రాయొచ్చు. మిలియన్. 1000/30 అంటే 00. 100/3 అంటే 33.33 మిల్లీ యాంపియర్. దీనికి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏంటండి, మనకు వచ్చిన ఆన్సర్కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏంటండి, జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన ఆప్షన్స్లో 30 మిల్లీ యాంపియర్ అనేది దగ్గరలో ఉంది. సో అప్రాక్సిమేషన్గా 30 మిల్లీ యాంపియర్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, జాగ్రత్తగా గమనించండి. ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములా ఒక్కొక్కసారి మన క్వశ్చన్స్లో యూనిట్స్ కూడా అడుగుతాడండి. పవర్ యొక్క యూనిట్ ఎంత అంటే వాట్ అని చెప్పాలి. కరెంట్ యొక్క యూనిట్ వచ్చేసి యాంపియర్. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ వచ్చేసి మనం ఓమ్ అని మనకు తెలియాలండి, ఓమ్. ఓకే అండి, చూడండి థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి కలర్ కోడింగ్ మీద అడిగాయండి. కలర్ కోడింగ్లో చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. కలర్ కోడింగ్ అప్పుడు మనం ఒక కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. ఓకే అండి, 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే అండి, చూడండి బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వెరీ గుడ్ వైఫ్. ఓకే అండి, ఇక్కడ చూడండి మనకి ఫర్ కార్బన్ రెసిస్టర్స్ వాట్ ఈస్ ద కలర్ కోడ్ ఆఫ్ 5 యొక్క కలర్ కోడ్ ఏంటి అని చెప్పి మనల్ని అడిగారు. 5 యొక్క కలర్ కోడ్ వచ్చేసి జాగ్రత్తగా చూడండి, ఈ సిరీస్లో మనకి 5 వచ్చేసి జీ దగ్గర ఉండి, జీ అంటే ఏంటో మనకు తెలియాలండి. జాగ్రత్త చూడండి, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, డబ్ల్యూ వచ్చి ఇది వైట్ అండి. ఇది వచ్చేసి వైట్ వచ్చేసి 9 అండి. వైట్ యొక్క నెంబర్ వచ్చి 9. ఓకే అండి, ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఒకసారి మీకు రివిజన్ కోసం చెప్పాను. ఇప్పుడు జీ 5 వచ్చిందండి. జీ వచ్చి వాల్యూ ఎంత అండి మనకి 5. జీ అంటే ఏంటండి, గ్రీన్. ఓకే అండి, గ్రీన్. సో క్వశ్చన్ వచ్చేసి మనకి 5 యొక్క కలర్ కోడ్ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చి గ్రీన్ అవుతుంది. ఇక్కడ చూడండి బ్లాక్ అడిగారు. బ్లాక్ ఎంత అండి, 0. ఆరెంజ్ ఎంత అండి, 3. గ్రే వచ్చేసి లాస్ట్లో ఉంటుందండి. వైట్, గ్రే చూడండి, ఇక్కడ గ్రీన్కి గ్రేకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వైట్, గ్రే చూడడానికి దగ్గర ఒకే కలర్లో ఉంటాయి కాబట్టి గ్రే కూడా వైట్ పక్కనే ఉంటుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకే అండి, వైట్ వచ్చి 9 అండి, గ్రే వచ్చేసి 8. ఇక్కడ గ్రే అడిగారు కదండి, గ్రే అడిగితే ఆన్సర్ 8 అవుతుంది. ఓకే అండి, మనకి 5 అడిగారు. 5 యొక్క కోడ్ వచ్చేసి గ్రీన్. ఓకే అండి, నెక్స్ట్ చూద్దామండి. 5th క్వశ్చన్ చూద్దామండి, జాగ్రత్త చూడండి. ద లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే మనకి ఏంటంటే మనకి తెలిసిందే. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనగానే మనకి వెంటనే గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మనకి ఏం చెప్తుందండి, థంబ్ అనేది మనకి మోషన్ ఆఫ్ కండక్టర్ చూపిస్తుంది. ఎప్పుడండి మోషన్ ఆఫ్ కండక్టర్ ఎప్పుడు చూపిస్తుంది, మనకి
ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు అనేది మనకి ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ చూపిస్తే, చూపుడు వేలు అనేది మనకి ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ చూపిస్తే, ఇంకా కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది మనకి సెంట్రల్ ఫింగర్ చూపిస్తే అప్పుడు మనకి థంబ్ అనేది కండక్టర్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, చూపుడు వేలు ఇటువైపు ఉందండి, అంటే ఏంటండి నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. మళ్ళీ సెంట్రల్ ఫింగర్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ చూస్తుంది. అంటే లూప్ ఉంటే లూప్లో కరెంట్ పాస్ అయ్యే డైరెక్షన్ మీ వైపు ఉందండి, అలా ఉన్నప్పుడు మనకి థంబ్ అనేది కండక్టర్ రొటేట్ అవుతున్న డైరెక్షన్ చూస్తుందండి. ఆ రొటేట్ అవుతున్న డైరెక్షన్ ఎటుందండి, అప్వర్డ్ ఉంది. ఒకవేళ మీరు ఈ రెండిట్లో ఫ్లక్స్ కానీ కరెంట్ కానీ రెండిట్లో ఏదో ఒక డైరెక్షన్ మార్చారనుకోండి, మారిస్తే మీరు మోటార్ తిరిగే యొక్క డైరెక్షన్ అనేది మార్చేయచ్చు. ఇప్పుడు చూడండి, ఫ్లక్స్ అనేది ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఉందండి, కరెంట్ అనేది బయట మీ వైపు ఉందండి. చూడండి, నేను ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ మార్చట్లేదు, కేవలం కరెంట్ యొక్క డైరెక్షన్ మాత్రమే మారుస్తున్నాను. కరెంట్ యొక్క డైరెక్షన్ ఇప్పుడు బయటకు ఉన్నది కాస్త లోపలికి మార్చానండి. ఫ్లక్స్ అనేది మళ్ళీ లెఫ్ట్ టు రైటే ఉంది, కేవలం కరెంట్ యొక్క డైరెక్షన్ మార్చడం వల్ల ఆ మోటార్ అనేది దాని యొక్క డైరెక్షన్ అనేది రివర్స్ అయింది. ఇందాక మనం చూసినప్పుడు పైకి రొటేట్ అవుతుందండి మోటార్ అనేది. ఇప్పుడు చూసినట్టయితే మనం కరెంట్ డైరెక్షన్ రివర్స్ చేసాం కాబట్టి మోటార్ అనేది మనకి రివర్స్ డైరెక్షన్లో, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని చెప్పగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మోటార్ యొక్క ఆపరేషన్ గుర్తు రావాలి. ఆ మోటార్ ఆపరేషన్ని మనం ఎలా బేస్ చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్తో బేస్ చేస్తాం. చూడండి, ఇండెక్స్ ఫింగర్ అనేది మనకి ఫ్లక్స్ చూస్తుంది, చూపుడు వేలు అనేది మనకి ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ చూస్తుందండి. మధ్య వేలు అంటే సెంట్రల్ ఫింగర్ అనేది మనకి కరెంట్ యొక్క డైరెక్షన్, ఆ లూప్లో ఆ కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ యొక్క డైరెక్షన్ చూస్తే అప్పుడు మనకి థంబ్ అనేది ఆ మోటార్ ఎటువైపు రొటేట్ అవుతుందో దాని యొక్క డైరెక్షన్ అనేది మనకి సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమడిగాడు, లెఫ్ట్ హ్యాండ్లో థంబ్ ఏమి చూపిస్తుంది, థంబ్ ఏమి రిప్రజెంట్ చేస్తుందని చెప్పి అడిగారు. థంబ్ ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే చూడండి, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ కండక్టర్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. ఓకే అండి, సో ఆప్షన్ డి. చూడండి, కరెంట్ ఏ వేలు చూస్తుందండి మనకి సెంట్రల్ ఫింగర్ అనేది కరెంట్ చూస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు చూపిస్తుంది. థంబ్ అనేది ఏం చేస్తుందండి, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ కండక్టర్ మీద ఉన్న ఫోర్స్ యొక్క దాని యొక్క డైరెక్షన్ని మనకి చూపిస్తుంది థంబ్ అనేది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. చూడండి, ఫ్లక్స్ సాంద్రత, ఫ్లక్స్ అంటే ఏంటండి డెన్సిటీ. చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కింద పడిందండి, ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే అండి, ఫ్లక్స్ డెన్సిటీ యొక్క ఏమడిగాడండి, యూనిట్లు అడిగారు. చూడండి, ఫ్లక్స్ డెన్సిటీ అంటే మనం ఎలా రాస్తామండి, ఫ్లక్స్ డెన్సిటీ మనం బీలా రాస్తాం. బి ఈక్వల్ టు ఫ్లక్స్ వాల్యూ 5 డివైడెడ్ బై ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఫ్లక్స్ యొక్క యూనిట్స్ వచ్చి ఎంత అండి, వెబర్ అంటే WB అని రాస్తామండి, వెబర్ డివైడెడ్ బై ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యొక్క యూనిట్స్ ఎంత అండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ యొక్క యూనిట్స్ అండి. కానీ చూడండి, దీన్ని మనం టెస్లా అని కూడా అంటాం, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ని మనం టెస్లా అని కూడా అంటాం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి మ్యాచింగ్ చేయమంటే తప్పకుండా ఇది మీకు తెలిసి ఉండాలి. టెస్లా అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏలోనే ఇచ్చాయండి టెస్లా అండి. ఫ్లక్స్ డెన్సిటీ ఒక యూనిట్స్ వచ్చేసి మనకి టెస్లా. ఓకే అండి, లుమెన్స్ వచ్చేసి ఫ్లక్స్ మనకి లుమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి లుమెన్లో వస్తుంది. అంటే లైట్లోంచి పాస్ అయ్యే లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ యొక్క మనకి యూనిట్స్ వచ్చేసి లుమెన్. ఫ్యారెడ్, ఇది ఎఫ్ కాదండి డి. ఫ్యారెడ్ వచ్చేసి మనకి కెపాసిటెన్స్ యొక్క యూనిట్స్. ఫ్యారెడ్. వెబర్ వచ్చి మనం ఇప్పుడే చెప్పుకున్నామండి, వెబర్ వచ్చేసి మనం
ఫ్లక్స్ యొక్క యూనిట్స్ వచ్చి మనం వెబర్ అని చెప్పుకుంటాం. ఫ్లక్స్ యొక్క యూనిట్ వచ్చేసి మనం వెబర్ అని చెప్పుకుంటాం. ఓకే అండి. మనకి ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఫ్లక్స్ డెన్సిటీ అండి. ఫ్లక్స్ డెన్సిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి టెస్లా. ఆప్షన్ ఏ టెస్లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్ చూద్దాం. ద రిలేటివ్ పర్మియబిలిటీ ఈజ్ లెస్ దాన్ యూనిటీ ఇన్ కేస్ ఆఫ్ అంటే ఏంటండి? రిలేటివ్ పర్మియబిలిటీ అంటే మనం ఎలా రాస్తాం? జాగ్రత్త చూడండి. రిలేటివ్ పర్మియబిలిటీ అంటే మనం మ్యూఆర్ దేనికి లెస్ దాన్ యూనిటీ ఉంటుందని చెప్పి అడిగారు. ఏ మెటీరియల్కి లెస్ దాన్ యూనిటీ ఉంటుంది అని అడిగారండి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇనీషియల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డయామాగ్నెటిక్. సెకండ్ వన్ వచ్చేసి మనకి పారామాగ్నెటిక్. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫెర్రోమాగ్నెటిక్. ఓకే అండి. డయామాగ్నెటిక్ వచ్చేసి మనకి రిలేటివ్ పర్మియబిలిటీ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. పారామాగ్నెటిక్కి మనకి రిలేటివ్ పర్మియబిలిటీ వచ్చేసి గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. బట్ స్మాల్ వాల్యూస్ అంటే ఏంటండి? 1 కన్నా ఎక్కువే ఉంటుందండి. ఈ రిలేటివ్ పర్మియబిలిటీ అనేది పారామాగ్నెట్లో 1 కన్నా ఎక్కువే ఉంటుంది, కానీ హయ్యర్ వాల్యూస్ ఉండవు, 1 కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఫెర్రోమాగ్నెటిక్లో మనకి రిలేటివ్ పర్మియబిలిటీ హైలీ గ్రేటర్ దాన్ 1 అంటే ఏంటంటే మనకి దాదాపు 1000 ఆ రేంజ్లో ఉంటాయండి. వాల్యూస్ ఉన్నాయి 1500 ఆ రేంజ్లో ఉంటాయండి మనకి ఫెర్రోమాగ్నెటిజం అనేది. పారామాగ్నెటిక్స్లోకి వచ్చేసరికి మనకి 2, 3 అలా కనీసం మినిమం సింగిల్ డిజిట్ ఉంటుందండి, కానీ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడిగారని జాగ్రత్తగా గమనించండి. రిలేటివ్ పర్మియబిలిటీ ఈజ్ లెస్ దాన్ యూనిటీ ఇన్. రిలేటివ్ పర్మియబిలిటీ ఎందులో 1 కన్నా తక్కువ ఉంటుంది అని చెప్పి అడిగారండి. జాగ్రత్త చూడండి. ఆప్షన్ సి డయామాగ్నెటిక్లో మనకి లెస్ దాన్ యూనిటీ ఉంటుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, డయామాగ్నెటిక్లో మనకి లెస్ దాన్ యూనిటీ ఉంటుంది. ఫెర్రోమాగ్నెటిక్లో మనకి హైలీ గ్రేటర్ దాన్ యూనిటీ ఉంటుంది. ఈ ఫెర్రైట్స్, నాన్ ఫెరస్ మెటీరియల్స్లో మనకి చాలా తక్కువ వాల్యూస్ ఉంటాయండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 8th క్వశ్చన్ చూడండి. డైనమో కన్వర్ట్స్ అంటే ఏంటండి? డైనమో ఏం పని చేస్తుందని చెప్పి అడిగారండి. ఒక డైనమో ఏం పని చేస్తుందని చెప్పి అడిగారు. జాగ్రత్తగా గమనించండి. డైనమో అంటే మనకి మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది. అది కూడా ఎట్లండి? జాగ్రత్త చూడండి. మీరు ఒక మోటార్ తీసుకుని దానికి మీరు ఒక జనరేటర్, ఒక డైనమో టైప్ తీసుకొని దానికి మీరు మెకానికల్ ఇన్పుట్, సపోజ్ మీరు చేతితో తిప్పుతున్నా లేదంటే ఏదైనా ఇంధనం వాడి ఆ డైనమోని మీరు కనుక రొటేట్ చేశారనుకోండి, దానికి అవుట్పుట్ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. ఓకే అండి. హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ మనకి ఏం మారుస్తుందండి? మనకి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. హై వోల్టేజ్ టు లో వోల్టేజ్గా మార్చేదాన్ని మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. లో వోల్టేజ్ ఇంటూ హై వోల్టేజ్ మార్చేదాన్ని మనం ఏమంటామండి? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే అండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ మార్చేదాన్ని మనం ఏమంటామండి? మనం మోటార్ అంటాం. తర్వాత చివరిగా మెకానికల్ టు ఎలక్ట్రికల్ మార్చేదాన్ని మనం జనరేటర్ అంటామండి. ఇక్కడ వచ్చేసి జనరేటర్ అనేది జనరల్ ఆన్సర్ అండి. ఇక్కడ డైనమో కూడా అదే పని చేస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జాగ్రత్త చూడండి. తర్వాత 9th క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమడిగాడు చూడండి. ద యూనిట్స్ ఆఫ్ ఇండక్టెన్స్ యొక్క యూనిట్స్ అడిగాడు. జాగ్రత్త చూడండి. వోల్టేజ్ ఈక్వల్ టు ఇండక్టెన్స్ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అంటే di/dt కింద రాస్తాము. అప్పుడు చూడండి, వోల్టేజ్ యొక్క యూనిట్స్ ఎంత అండి? వోల్టేజ్ యొక్క యూనిట్స్ వచ్చి వోల్ట్ అని రాస్తాము. ఇండక్టెన్స్ ఎల్ యొక్క యూనిట్స్ మనం కనుక్కోవాలి. di/dt అంటే ఆంపియర్ పర్ సెకండ్ కింద రాస్తాం. చూడండి పైన కరెంట్ ఉంది కదా, అందుకే ఆంపియర్, కింద టైం ఉంది కాబట్టి టైం యొక్క యూనిట్స్ వచ్చేసి సెకండ్. సో ఇండక్టెన్స్ యొక్క యూనిట్స్ కనుక్కోవాలంటే ఎల్ ఈక్వల్ టు వోల్ట్ అక్కడే ఉంచండి. చూడండి, ఈ ఆంపియర్ పర్ సెకండ్ని అటువైపు తీసుకెళ్తే డినామినేటర్లో ఉన్న సెకండ్ పైకి వెళ్తే న్యూమరేటర్లోకి సెకండ్ అవుతుందండి. న్యూమరేటర్లో ఉన్న ఆంపియర్
లెఫ్ట్ సైడ్కి వెళ్తే డినామినేటర్కి వెళ్ళి కింద యాంపేరీ అవుతుంది. సో ఇండక్టర్ యొక్క యూనిట్స్ వచ్చేసి వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్. దీన్నే మనం ఏమంటామండి, దీన్నే హెన్రీ అని కూడా అంటాం. హెన్రీ మనకి అందరికీ గుర్తుండేది హెన్రీ గుర్తుంటుందండి, కానీ వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్ అనేది అందరికీ తెలియకపోవచ్చు. ఓకే అండి, మనం మామూలుగా జనరల్గా అడిగితే ఇండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే మనం వెంటనే హెన్రీ అని చెప్తాం, కానీ వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్ కూడా హెన్రీ యొక్క యూనిట్సే, ఇండక్టెన్స్ యొక్క యూనిట్సే. ఓకే అండి, కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఇవ్వాలండి. మనకి ఇక్కడ హెన్రీ ఇవ్వలేదు, వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్ అనేది ఆప్షన్ సిలో ఇచ్చాడు. వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్ అనేది ఆప్షన్ సిలో ఇచ్చాడు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి, వోల్ట్ బై యాంపియర్ అనేది రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్. వోల్ట్ బై యాంపియర్ అంటే రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్. చూడండి, V = IR అని ఓమ్స్ లా ప్రకారం రాస్తావు కదండి. అప్పుడు వోల్ట్ V యొక్క యూనిట్స్ వచ్చి వోల్ట్ అండి, కరెంట్ యొక్క యూనిట్స్ వచ్చేసి యాంపియర్. అప్పుడు రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి రెసిస్టెన్స్ = వోల్ట్ పర్ యాంపియర్. దీన్ని మనం ఓమ్ అని కూడా అంటామండి, దీన్ని మనం ఓమ్ అని కూడా అంటాము. ఓకే అండి, వోల్ట్ పర్ యాంపియర్ వచ్చేసి రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్, అంటే వోల్ట్ పర్ యాంపియర్ = ఓమ్ అని కూడా అంటాము. తర్వాత చూడండి, జౌల్ పర్ యాంపియర్. జౌల్ పర్ యాంపియర్ అంటే ఇది మనకి ఎనర్జీ పర్ కరెంట్ సూచిస్తుందండి, ఎనర్జీ పర్ కరెంట్ సూచిస్తుంది. ఓకే అండి, తర్వాత చూడండి, వోల్ట్ పర్ యాంపియర్ ఇది రిపీట్ అయిందండి. ఓకే, వోల్ట్ పర్ యాంపియర్ ఇది కూడా రెసిస్టెన్స్కి చూపిస్తుంది, ఓమ్ అని చూపిస్తుంది. ఓకే అండి, సపోజ్ మీకు యాంపియర్ పర్ వోల్ట్ అని అడిగితే దాని యొక్క యూనిట్స్ వచ్చేసి మీకు మో అవుతుంది. యాంపియర్ పర్ వోల్టేజ్ దాని యూనిట్స్ అడిగితే మీకు మో అవుతుంది. మో ఒక సింబల్ వచ్చేసి ఓమ్ని రివర్స్లో రాస్తామండి, ఓమ్ని రివర్స్లో రాస్తాం. మో రాయటం కూడా మనం ఓమ్కి రివర్స్ రాస్తామండి, OHM. మో అంటే MHO అని రాస్తారండి. కరెంట్ పర్ వోల్టేజ్ అడిగితే మీరు మో అని రాయాలి. మో యొక్క సింబల్ వచ్చేసి ఓమ్కి రివర్స్లో రాస్తామండి, ఓమ్కి రివర్స్లో రాస్తాం. ఇది ఓమ్ అండి, ఓమ్కి రివర్స్లో మో అని రాస్తాం. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసి చూడండి జాగ్రత్తగా. What is the self-inductance of a coil which produces 5 volt when current changes from 3 ampere to 2 ampere in 1 millisecond? అంటే ఏంటంటే 1 మిల్లీసెకండ్లో కరెంట్ అనేది 3 ampere to 2 ampere మారినప్పుడు మనకి వోల్టేజ్ 5 వోల్ట్ ఇండ్యూస్ అయితే ఆ సెల్ఫ్ ఇండక్టెన్స్ యొక్క వాల్యూ ఎంత, అని అడిగారు. జాగ్రత్తగా గమనించండి, మన ఫార్ములా తెలుసుకుందామండి. వోల్టేజ్ = సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇంటూ DI/dt. 3 నుంచి 2కి కరెంట్ మారుతుందంటే ఎంత కరెంట్ చేంజ్ అవుతుందండి, కరెంట్ చేంజ్. DI అంటే కరెంట్లో మార్పు, DT అంటే టైంలో మార్పు, ఎంత టైం మారుతుంది అని. చూడు, వోల్టేజ్ ఇచ్చారండి, వోల్టేజ్ మనకి 5 వోల్ట్ ఇచ్చారు. ఇండక్టెన్స్ L వాల్యూ కనుక్కోవాలి. మనకి ఎంత మారిందండి, 3 - 2. ఎంత టైంలో మారింది, 1 మిల్లీసెకండ్లో మారింది. 1 మిల్లీ అంటే 10⁻³ సెకండ్స్లో మారిపోయింది. సో డివైడ్ చేస్తే మనకి L యొక్క వాల్యూ వస్తుందండి. జాగ్రత్తగా గమనించండి, 5 = L ఇంటూ 3 - 2 అంటే 1 డివైడెడ్ బై 10⁻³ అప్పుడు L వచ్చేసి ఏమవుతుందండి, ఈ 10⁻³ రైట్ సైడ్ డినామినేటర్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్తే 5 × 10⁻³ అప్పుడు ఏమవుతుందండి, 5 10⁻³ అంటే ఎంత అండి, మిల్లీ. 5 10⁻³ అంటే మిల్లీ. ఎలుక యొక్క యూనిట్స్ వచ్చి ఏంటండి, ఇండక్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి హెన్రీ. సో ఇండక్టెన్స్ = 5 మిల్లీ హెన్రీ. సో చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ ఉందో జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ బిలో ఉందండి 5 మిల్లీ హెన్రీ. ఒకవేళ మీరు ఇక్కడ మిల్లీ బదులు కిలో అని రాసి 10⁻³ అని రాస్తే మీకు 5000 అని వస్తుందండి. అది కూడా ఆప్షన్లో ఇచ్చారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇస్తారండి. మీరు తప్పకుండా ఈ 10⁻³ 10⁻³ అనేది జాగ్రత్తగా రాసుకుంటే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే అండి, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 5 మిల్లీ హెన్రీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 5 మిల్లీ హెన్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసిందండి. సో చూడండి, ఆన్ 1 ampere hour basis the efficiency of a lead acid battery. చూడండి,
లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క యాంపియర్ హవర్ ఎఫిషియన్సీ అడిగారు. లెడ్ యాసిడ్ బ్యాటరీలో యాంపియర్ హవర్ ఎఫిషియన్సీ అడిగారు. చూడండి, యాంపియర్ హవర్ ఎఫిషియన్సీ ఇన్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 90 to 95% మధ్యలో ఉంటుంది. 90 to 95% మధ్యలో యాంపియర్ హవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అదేవిధంగా మనకి వాట్ హవర్ ఎఫిషియన్సీ రావాలంటే, వాట్ హవర్ ఎఫిషియన్సీ కావాలంటే మనకి 80 to 85 మధ్యలో ఉంటుంది. వాట్ హవర్ ఎఫిషియన్సీ కావాలంటే 80 to 85 మధ్యలో ఉంటుంది పర్సంటేజ్ అండి. ఇక్కడ చూడండి 80 to 85 కూడా ఇచ్చాడండి, 90 to 95 కూడా ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో యాంపియర్ హవర్ యొక్క ఎఫిషియన్సీ అడిగాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 80 to 85 అనేది ఏంటండి? ఎఫిషియన్సీ ఆఫ్ వాట్ హవర్, ఎఫిషియన్సీ ఆఫ్ వాట్ హవర్ లెడ్ యాసిడ్ బ్యాటరీలో వాట్ హవర్ ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 80 to 85. కానీ మనకి అడిగింది యాంపియర్ హవర్ ఎఫిషియన్సీ కాబట్టి 90 to 95% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 12th క్వశ్చన్ అండి. 12th క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమడిగాడు? గ్యాల్వనైజేషన్ ఈజ్ ఎ కోటింగ్ ఆఫ్. అంటే గ్యాల్వనైజేషన్ అంటే మనం ఏం కోటింగ్ వేస్తామని చెప్పి అడిగారు. గ్యాల్వనైజేషన్లో మనం ఏం కోటింగ్ వేస్తామండి? జింక్ కోటింగ్ వేస్తాం. ఏ ఆప్షన్ ఉందండి? ఆప్షన్ డి, జింక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు వేస్తామండి? మనం గ్యాల్వనైజేషన్ ఎందుకు చేస్తాం? ఐరన్ మీద, పర్టికులర్గా ఐరన్ వస్తువుల మీద మనం గ్యాల్వనైజేషన్ చేస్తామండి. దానిపైన మనం జింక్ యొక్క కోటింగ్ వేస్తాము. ఎందుకు వేస్తామంటే ఐరన్ అనేది బయట వాతావరణంలో ఉన్నప్పుడు దానికి రస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుందండి, దానికి తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది, తుప్పు పట్టే తత్వం ఉంటుందండి. అలా తుప్పు పట్టకుండా ఉండడానికి మనం జింక్ కోటింగ్ వేస్తాము. జింక్ కోటింగ్ వేయటం వల్ల మనకి ఐరన్ అనేది రస్ట్ పట్టకుండా చాలా కాలం మన్నికంగా ఉంటుంది. ఓకే అండి, 12th క్వశ్చన్ కూడా అయిపోయిందండి. జింక్ ఆన్సర్ వచ్చేసి జింక్. ఓకే అండి, ఆప్షన్ డి ఆన్సర్ జింక్. తర్వాత చూడండి 13th క్వశ్చన్ చూడండి. ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ డిపెండ్స్ ఆన్. చూడండి, ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్, ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ఎ సెల్ డిపెండ్స్ ఆన్. దేని మీద డిపెండ్ అయి అవుతుంది అంటే ఏంటండి? మనకి ఒక సెల్ తీసుకున్నాం అనుకోండి, అది 1.1 వోల్టా, 1.5 వోల్టా, లేదంటే 6 వోల్టా, 12 వోల్టా అని చెప్తాం కదండి. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి మన క్వశ్చన్ అడిగారండి. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందా? కాదు. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే అసలు సెల్తో మనకి సంబంధం లేదండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందా అంటే లేదండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవుతుందంటే మనం ఆ సెల్ అనేది ఎప్పుడైనా ఎక్స్టర్నల్గా లోడ్కి కనెక్ట్ చేసినప్పుడు డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఉట్టి ఈఎంఎఫ్ సెల్ డిపెండ్స్ అపాన్ డైరెక్ట్గా అడిగారు. ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎలక్ట్రోలైట్ ఇంకా ఎలక్ట్రోడ్స్. అవునా అండి? డిపెండ్ అవుతుందా? ఎలక్ట్రోలైట్ అంటే మనం సెల్లులో వాడే ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదండి, అది లిక్విడ్ కానీ పేస్ట్ రూపంలో కానీ మనం వాడతామండి. ఆ ఎలక్ట్రోలైట్ మీద కానీ ఇంకా ఎలక్ట్రోడ్స్, పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఇంకా నెగిటివ్ ఎలక్ట్రోడ్, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సెల్ని గమనిస్తే పాజిటివ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ ఉంటాయి కదండి, ఆ రెండింటిని మనం ఎలక్ట్రోడ్స్ అంటాం, వాటిని మనం ఎలక్ట్రోడ్స్ అంటాం. సో మనకి ఈఎంఎఫ్ అనేది ఎలక్ట్రోలైట్ ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంకా ఎలక్ట్రోడ్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఏరియా ఆఫ్ ప్లేట్స్ ఇన్సైడ్ ద ఎలక్ట్రోడ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కానీ ఇది మెయిన్ అండి. ఆప్షన్ సి ఇస్ ద మెయిన్ ఆన్సర్. ఆప్షన్ డి కూడా డిపెండ్ అవుతుంది కానీ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే అండి, 13th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఎలక్ట్రోలైట్ మరియు ఎలక్ట్రోడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అండి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. మనకి ఏమి ఇచ్చారండి? VWQ స్టాండ్స్ ఫర్. వి అంటే ఏమని ఇచ్చారండి? వి అంటే వోల్టేజ్ అని ఇచ్చారు, డబ్ల్యూ అంటే ఎనర్జీ అని ఇచ్చారు, క్యూ అంటే ఛార్జ్ అని ఇచ్చారు. ఇలా ఇచ్చి మనల్ని ఏమని అడిగారండి? వాటి మధ్య రిలేషన్ చెప్పమన్నారు. ఓకే అండి, జాగ్రత్త చూడండి. రిలేషన్ వికి డబ్ల్యూకి క్యూకి రిలేషన్ అడిగారండి. మనం ఎలా చెప్తామంటే జాగ్రత్త చూడండి. వర్క్ డన్ ఈక్వల్ టు వర్క్ డన్, లేదంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు అని కూడా చెప్పచ్చు అండి. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు వర్క్ డన్ పర్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. వర్క్ డన్ ఫర్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. చూడండి, ఇప్పుడు V ఈక్వల్ టు W/Q అని రాసాం కదా. W అంటే వర్క్ అండి, వర్క్ అంటే మనం ఎనర్జీ అని కూడా అంటాం. వర్క్ డన్ అంటే ఎనర్జీ అని కూడా అంటాం. Q అంటే ఏంటండి? Q అంటే ఛార్జ్. Q వచ్చేసి మనకి ఛార్జ్ కింద చెప్పుకుంటాము. సో W/Q అంటే మనం దీన్ని dW/dQ అని కూడా రాయొచ్చు. అంటే dW/dQ అని కూడా రాయొచ్చు. ఇక చూడండి, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ dQ/dW ఇచ్చాడండి, ఇది రాంగ్ ఆన్సర్ అండి.
సి చూడండి డివి ఈక్వల్ టు డిడబ్ల్యూ బై డిక్యూ ఇచ్చాడు, ఇది కూడా రాంగ్. చూడండి ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి లేదు. ఈ చిన్న డిఫరెన్స్తో మీరు ఆన్సర్ అనేది తప్పు పెట్టచ్చు. ఆప్షన్ బి వి ఈక్వల్ టు డిడబ్ల్యూ బై డిక్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మీకు పూర్తిగా ఇది రివర్సల్ ఇచ్చాయండి. అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ డి మీరు పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు, అంటే పూర్తిగా తప్పని చెప్పచ్చు. కానీ బీసీ చూసుకుంటే వి ఈక్వల్ టు డిడబ్ల్యూ బై డిక్యూ అని బి ఆప్షన్లో ఇచ్చాడు, సి ఆప్షన్లో డివి ఈక్వల్ టు డిక్యూ బై డిడబ్ల్యూ ఇచ్చాడు, కానీ వి ఈక్వల్ టు డిడబ్ల్యూ బై డిక్యూ. ఓకే అండి, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. ఓకే అండి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఓమ్ మీటర్ రీడ్స్ ఫర్ ఏ షార్ట్ సర్క్యూట్ కెపాసిటర్. షార్ట్ అయిన కెపాసిటర్ని మనం ఓమ్ మీటర్ ద్వారా కొలిస్తే అది ఎంత రీడింగ్ చూపిస్తుందని చెప్పారు. ఓమ్ మీటర్ మనం దేనికి వాడతామండి? రెసిస్టెన్స్ కనుక్కోవడానికి, ఏదైనా వాహకం యొక్క రెసిస్టెన్స్ కనుక్కోవడానికి మనం ఓమ్ మీటర్ వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఏమడిగండి, షార్ట్ సర్క్యూట్ అయిన కెపాసిటర్లో ఓమ్ మీటర్ వాడితే దాని రీడింగ్ ఎంత చూపిస్తుంది. ఎప్పుడైనా సరే షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పి అడిగితే, షార్ట్ సర్క్యూట్ అయిందంటే మీకు వెంటనే స్ట్రైక్ ఏమవ్వాలంటే, షార్ట్ సర్క్యూట్ అయితే దాని యొక్క నిరోధం వచ్చేసి 0 ఓం అవుతుంది. నిరోధకం వచ్చి మనకి 0 ఓం అవుతుంది, 0 ఓం అవుతుంది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి, షార్ట్ అయింది కాబట్టి. ఓకే, షార్ట్ అయింది కాబట్టి మనకి 0 చూస్తుంది ఓం మీటర్ అనేది. ఒకవేళ వైర్ అనేది ఓపెన్ అయితే, కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉంటే మనకి ఎంత చూస్తుందండి? ఇన్ఫినిటీ చూస్తుంది. కానీ మనకి ప్రాక్టికల్గా కెపాసిటర్ చూసుకుంటే, ప్రాక్టికల్ కెపాసిటర్ చూసుకుంటే ఫ్యూ మెగా ఓమ్స్లో దాని యొక్క ఓమ్ మీటర్ రీడింగ్ ఉంటుంది. ఫ్యూ మెగా ఓమ్స్లో రీడింగ్ ఉంటుంది. ఓకే అండి, ఈ 0 అనేది ఎప్పుడండి? షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు. ఇన్ఫినిటీ వచ్చేసి మనకి ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు. ప్రాక్టికల్గా మనకి కెపాసిటర్ని ఓమ్ మీటర్ ద్వారా చూసుకుంటే మనకి దాని వాల్యూ వచ్చేసి మెగా ఓమ్స్లో ఉంటుంది. మెగా అంటే ఎంత అండి? మెగా అంటే మనం ఇందాక చెప్పుకున్నాం 10⁻6. మెగా అంటే 10⁻6 ఓమ్స్. ఓకే అండి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, జాగ్రత్త చూడండి. 16th క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమని అడిగారంటే, ఇన్ టర్మ్ ద విఐఆర్ రిగార్డ్స్. విఐఆర్ అంటే, విఐఆర్ కేబుల్ అంటే మనం ఏమంటాం? విఐఆర్ కేబుల్ అంటే మనం ఏమంటాం అని చెప్పి అడిగారండి. జాగ్రత్తగా గమనించండి. విఐఆర్ అంటే వి వచ్చేసి వాల్కనైజ్డ్, ఐ అంటే ఇండియన్, ఆర్ అంటే రబ్బర్. వాల్కనైజ్డ్ అంటే ఏంటంటే, మనం రబ్బర్కి సల్ఫర్ని యాడ్ చేస్తే దాన్ని మనం వాల్కనైజేషన్ అంటాం. సో విఐఆర్ అంటే వాల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. దీని యొక్క అబ్రివేషన్ అనేది మీకు తప్పకుండా తెలిసి ఉండాలండి. విఐఆర్ అంటే వాల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. ఓకే అండి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 17th క్వశ్చన్ చూడండి. ఎనర్జీ మీటర్లో ఫర్ ద కనెక్షన్ షుడ్ హ్యావ్. ఎనర్జీ మీటర్లో కనెక్షన్ చేయాలంటే మనకి ఎన్ని టెర్మినల్స్ ఉండాలని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి సింగిల్ ఫేసా 3 ఫేసా అని అడగకపోతే మనం సింగిల్ ఫేస్నే డిఫాల్ట్ కింద తీసుకుంటామండి. సింగిల్ ఫేస్లో ఎనర్జీ మీటర్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయండి? సింగిల్ ఫేస్లో మనకి ఎనర్జీ మీటర్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? జాగ్రత్త చూడండి. ఎనర్జీ మీటర్ ఇలా ఉందనుకోండి, స్క్వేర్ షేప్లో ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయండి, తర్వాత 2 అవుట్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. అంటే ఏంటండి, మనకి 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి, 2 అవుట్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. ఇదేమో ఇన్పుట్ టెర్మినల్స్ అండి, ఇవి వచ్చేసి మనకి ఇంట్లోకి అవుట్పుట్ టెర్మినల్స్ వస్తాయి. ఈ 2 సర్వీస్ వైర్స్ నుంచి మనకి ఉన్న డిస్ట్రిబ్యూషన్ లైన్ దగ్గర నుంచి మనకి సర్వీస్ వైర్ లోపలికి వస్తాయండి 2 వైర్లు. ఈ 2 వచ్చి మన ఇంటి లోపలికి ఈ 2 వైర్లు అనేవి లాగుతాం. ఓకే అండి, మొత్తం ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి అట్లయితే 1 2 3 4. అంటే ఎనర్జీ మీటర్లో మొత్తం మనకి 4 టెర్మినల్స్ ఉంటాయి. మనకి 4 టెర్మినల్స్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 18th క్వశ్చన్ చదవండి. అర్త్ ఎలక్ట్రోడ్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్. అర్థింగ్ చేయడం కోసం మనం ఎలక్ట్రోడ్ వాడతాం కదండి, అది ఏ రూపంలో ఉంటుందని చెప్పి అడిగారు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఏ రూపంలో ఉంటుందని చెప్పి అడిగారు. ఏ రూపంలో ఉంటుందండి? జాగ్రత్త కూర్చోండి. అర్థింగ్లో మనకి రాడ్ టైప్ అర్థింగ్ ఉంటుందండి, పైప్ అర్థింగ్ ఉంటుంది, స్ట్రిప్ అంటే వైరే అండి, వైర్ అర్థింగ్ కూడా ఉంటుంది. సో మనకి ఎన్ని రకాలుగా ఉంటాయండి? మూడిట్లో ఏ రకంలో అయినా మనకు ఉండొచ్చండి. సో ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొంతమంది
ఎర్త్ ఎలక్ట్రోడ్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ చూడడం రాడ్ ఉంది కదా అదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి పెట్టేస్తారండి. అలా కాదు, వేరే ఆప్షన్స్ కూడా మీరు డీటెయిల్గా చూడాలి. వేరే ఆప్షన్లో కూడా ఏమి ఇచ్చాడో డీటెయిల్గా చూసి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. అర్థింగ్లో ఎన్ని రకాలుగా అర్థింగ్ ఉంది, రాడ్ అర్థింగ్ ఉంది, పైప్ అర్థింగ్ ఉంది, వైర్ అర్థింగ్ ఉంది. సో 3 కరెక్ట్. ఆప్షన్లో ఒకవేళ నన్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చినా లేదంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్ 1కి 2 సార్లు జాగ్రత్త చదివి ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ డి ఎనీ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఎనీ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 19th క్వశ్చన్ చూద్దామండి, జాగ్రత్త చూడండి. 19th క్వశ్చన్ వచ్చేసి ఎంసీబీ అంటే ఏంటి, ఎంసీబీ యొక్క అబ్రివేషన్ ఏంటని చెప్పి అడిగారు. మీ అందరికి తెలిసే ఉంటుందండి. ద నేమ్ ఆఫ్ ద ఎంసీబీ. ఎంసీబీ అంటే ఏమంటారంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మినియేచర్ అంటే చిన్న సైజులో ఉందని అర్థం అండి. సిబి అంటే సర్క్యూట్ బ్రేకర్. సిబి అంటే ఏంటండి సర్క్యూట్ బ్రేకర్. ఏ ఆప్షన్ ఉందండి, ఆప్షన్ సిలో ఉందండి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన ఇంట్లో కూడా లోడ్ ఓవర్లోడ్ అయినప్పుడు ట్రిప్ అవడానికి ఎంసీబీలు అని వాడతామండి. మీరు అందరూ చూసే ఉంటారు. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్త చూడండి. 20th క్వశ్చన్ చూడండి. డీసీ పొటెన్షియోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్. డీసీ పొటెన్షియోమీటర్ని మనం ఎందుకోసం వాడతామండి? డీసీ పొటెన్షియోమీటర్ మన రెసిస్టెన్స్ కోసం వాడతామా, కరెంట్ మెజర్ చేయడానికి వాడతామా, లేదంటే వోల్టేజ్ మెజర్ చేయడానికి వాడతామా? డీసీ పొటెన్షియోమీటర్ జాగ్రత్త చూడండి. పెద్ద స్కేల్ ఉంటుందండి, దీనికి ఒక ఈఎంఎఫ్ ఉంటుంది. ఇక్కడ మనం అన్ని లైన్స్ అనేవి స్కేల్కి లైన్స్ అనేవి ఇచ్చి ఉంటామండి. డీసీ పొటెన్షియోమీటర్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కదా ల్యాబ్లో. ఇట్లా గ్యాలనోమీటర్కి సోర్స్ అనేది యాడ్ చేసి మనం ఫస్ట్ దీన్ని స్లైడ్ వైర్ ద్వారా మూవ్ చేసుకుంటూ వెళ్తామండి. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఒక అన్నోన్ సోర్స్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఏం వాడతామండి, డీసీ పొటెన్షియోమీటర్ వాడతాం. అన్నోన్ ఒక సెల్ ఇచ్చారండి మనకి, ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత అని మనం తెలుసుకోవాలనుకోండి, మనం అప్పుడు పొటెన్షియోమీటర్ అనేది వాడతాం. సో చూడండి, అన్నోన్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి మనం పొటెన్షియోమీటర్ వాడతాం. అలానే లార్జ్ వోల్టేజ్ రీచ్ చేయడానికి మనం ఏం వాడతామండి, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ కూడా మనం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కనుక్కొని వాడి మనం లార్జ్ వోల్టేజ్ని రీచ్ చేయగలుగుతాం. లార్జ్ పవర్ని రీచ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సిటీస్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ వాడి దానికి కూడా మనం వాట్ మీటర్ ద్వారా లార్జ్ పవర్స్ని మనం మెజర్ చేయొచ్చు. డైరెక్ట్ రెసిస్టెన్స్ మనం ఎలా మెజర్ చేస్తామండి, ఓమ్ మీటర్ వాడి మనం రెసిస్టెన్స్ని మెజర్ చేస్తాము. ఓకే అండి, మొత్తం 20 క్వశ్చన్స్ అండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ ఓన్లీ బిట్స్ 1000+ బిట్స్ అనేవి మీకు ఫుల్ కోర్స్ కావాలంటే మన యాప్లో 599 రూపీస్కి మాత్రమే అవైలబిలిటీలో ఉందండి. ఫుల్ కోర్స్ తీసుకునే వాళ్ళకి అంటే ఏంటంటే, ఫుల్ కోర్స్ అంటే క్లాసెస్తో పాటు మనం జేఎల్ఎంకి క్లాసెస్ కూడా మన యాప్లో అవైలబిలిటీలో ఉందండి. క్లాసెస్తో పాటు మీకు బిట్స్ కూడా కావాలంటే మీరు ఫుల్ కోర్స్ క్లాసెస్ని కొనుక్కుంటే మీకు బిట్స్ అనేవి ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటుంది. కాదు మీకు ఓన్లీ బిట్సే కావాలంటే దానికి కూడా సపరేట్గా కోర్స్ ఉందండి. కేవలం 599 రూపీస్కి మాత్రమే ఆ కోర్స్ అనేది మన యాప్లో అవైలబిలిటీలో ఉంది. మీకు కోర్సు కావాలంటే మన జేదే అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మేము ఇచ్చున్నామండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.